హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏమంటే ఆల్జీబ్రా. ఇది సిక్స్త్ క్లాస్లో మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. మనం ఈ ఆల్జీబ్రాలో డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏమంటే జస్ట్ ఇంట్రడక్షన్. అంటే ఆల్జీబ్రాకి మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకొని దాంట్లో మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటిది అనేది అయితే మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మనం చూసుకుంటే ఇంట్రడక్షన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థమెటిక్ అంటే ఏంటో తెలుసు కదా! ద మ్యాథమెటిక్స్ బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ నంబర్స్ అంటే ఏమంటే మనం ఇక్కడ దీంట్లో నంబర్స్‌ని చదువుకుంటాం. అండ్ ఆల్సో నంబర్స్ యొక్క ప్రాపర్టీస్‌ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్‌ని వీటన్నిటిని చదివే బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని మనం అరిథమెటిక్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు జియోమెట్రీ. జియోమెట్రీ ఏమంటే మనం షేప్స్ గురించి చదువుకుంటామనమాట. అంటే ద మ్యాథమెటిక్స్ బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ షేప్స్ అని చెప్పొచ్చనమాట. అంటే ఇక్కడ ఈ షేప్స్‌లో ఏం మాట్లాడతాం? టైప్స్ ఆఫ్ షేప్స్, తర్వాత ఆహ్, చూసుకుంటే ఆ షేప్స్‌కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం ఈ జియోమెట్రీలో. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్జీబ్రా గురించి మాట్లాడదాం. ఈ ఆల్జీబ్రా అంటే ఇది కూడా మ్యాథ్స్‌లో వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. ఇక్కడ ఏం డీల్ చేస్తామంటే ఇక్కడ లెటర్స్, లెటర్స్ అండ్ నంబర్స్ అనమాట. ఈ లెటర్స్‌తో నంబర్స్‌ని అంటే ఈ లెటర్స్‌తో నంబర్స్‌ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనేసి మనం ఈ ఆల్జీబ్రాలో అయితే నేర్చుకుంటాం. ఈ ఫీచర్స్ ఏమంటే ఆల్జీబ్రాలో యూజ్ ఆఫ్ లెటర్స్‌ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్స్ అనేసి, వై అనేసి, జెడ్, ఏబీసీ ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకుంటాం. మనం చెప్పాలంటే ఈ ఆల్జీబ్రాని మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అని కూడా చెప్తాం. మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ అని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అన్నోన్ క్వాంటిటీస్‌ని డీల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 10 x+7 అంటే ఇక్కడ ఎక్స్‌ని కనిపెట్టాలి. అంటే ఇక్కడ x+7 = 10 కాబట్టి ఎక్స్ అనేది 3 అంటే ఇట్లా అన్నోన్ క్వాంటిటీస్‌ని తెలుసుకోవడానికి. థర్డ్ ఫీచర్ ఏందంటే ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. అంటే ఇక్కడ నంబర్ ఆపరేషన్స్ ఉంటాయి కదా! ఇందాక మనం చూసాం ఇక్కడ అడిషన్ ఆపరేషన్. ఎట్లా ఈ ఆపరేషన్స్ కూడా ఏ విధంగా మనం ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్‌తో నేర్చుకుంటాం అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ అంటే ఏంటిదంటే, వేరియబుల్ అంటే దానికి ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉండదనమాట. ఈ వేరియబుల్స్‌కి ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూ అనేదైతే ఉండదు. ఓకేనా? వేరియబుల్‌కి ఎప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు అది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే హ్మ్. సో, దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫిగర్స్ నుంచి మనం ఈ వాల్యూ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందనేదైతే మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి 2 మ్యాచ్ స్టిక్స్ అయితే తీసుకున్నాడనమాట. ఈ 2 మ్యాచ్ స్టిక్స్‌లో ఎల్ అని ఫార్మ్ చేశాడు. ఎల్ అనే లెటర్‌ని అయితే ఫార్మ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇక్కడ ఈ ఎల్ అనే లెటర్‌ని ఫార్మ్ చేయడానికి 2 మ్యాచ్ స్టిక్స్ యూజ్ చేశారు. ఓకేనా? ఇదొకటి, ఇదొకటి 2 మ్యాచ్ స్టిక్స్‌నైతే అగ్గిపుల్లలు అంటాం కదా! వాటినైతే యూజ్ చేశారనమాట. సో, ఇక్కడ ఒక ఎల్‌ని ఫార్మ్ చేయడానికి 2 మ్యాచ్ స్టిక్స్ యూజ్ అయ్యాయి. తర్వాత ఇంకో ఎల్‌ని ఫార్మ్ చేస్తారు. అప్పుడు అంటే ఇక్కడ 2 ఎల్స్ ఇదొక ఎల్, ఇంకొక ఎల్ ఇది. అంటే 2 ఎల్స్‌ని ఫార్మ్ చేయడానికి 4 మ్యాచ్ స్టిక్స్ యూజ్ అవుతున్నాయి. 1, 2, 3, 4 అవునా? అంటే మనకిట్లా ఇప్పుడు ఇప్పుడు ఎన్నో చాలా 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 ఇప్పుడు పెద్ద నంబర్ ఒక 40 ఎల్లులు 40 ఎల్స్‌ను ప్రిపేర్ చేయడానికి మనకి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ అవసరమవుతాయి ఇవన్నీ మనకి తెలీదు. వాల్యూ అనేది తెలీదు. బట్ మనకి ఒక ఫార్ములా అనేది కావాలనమాట. సో, ఈ విధంగా మనం రూల్స్‌ని తెచ్చుకోవడానికి అంటే మ్యాథమెటిక్స్‌లో రూల్స్‌ని ఫార్మ్ చేయడానికి మనం ఈ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్‌నైతే యూజ్ చేసుకుంటామన్నమాట. ఈ ఆల్జీబ్రా అయితే యూజ్ అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ రిక్వైర్డ్ ఇక్కడ ఫస్ట్ ఫిగర్ 1కి నేను చెప్తున్నా. ఫిగర్ 1లో ఇక్కడ 2n అనల్లా. అంటే ఇక్కడ n అనేది నంబర్ ఆఫ్ ఎల్స్ ఓకేనా? ఇక్కడ ఒక మ్యాచ్ స్టిక్స్‌కి 2 ఇంటూ 1 అంటే n=1 కదా! 2 ఇంటూ 1 2 అవుతది. ఓకేనా? ఇప్పుడు మనకి 2 మ్యాచ్ స్టిక్స్‌కి ఎన్ని అవసరం అవుతున్నాయంటే 2 ఇంటూ 2 మ్యాచ్ స్టిక్స్ కదా! n ప్లేస్‌లో 2 పెడతాం. అంటే 4 అగ్గిపుల్లలైతే యూజ్ అవుతున్నాయి. అట్లా మనకి చూసుకుంటే 2 ఇంటూ n కదా! నంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ రిక్వైర్డ్ 2n అనేది ఒక ఫార్ములాని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు n అంటే ఇప్పుడు మనకి 51 ఎల్స్‌ని 51 ఎల్‌ని ప్రిపేర్ చేయడానికి ఎన్ని అగ్గిపుల్లలు అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే 2 ఇంటూ n ప్లస్‌లో 51 పెడతాం. అప్పుడు 2 ఒక్కట్ల 2 ఐదుల 10 102 మ్యాచ్ స్టిక్స్ అయితే మనకు అవసరం అవుతాయి అని చెప్పుకుంటాం. ఓకేనా?
సో, ఈ ఫార్ములాలో మనకి వేరియబుల్ అంటే ఏంటిదంటే ఎన్. ఎన్ అనేది వేరియబుల్. ఓకేనా? ఈ వేరియబుల్‌లో ఫార్ములా అనేది అంటే వాల్యూ అనేది ఫిక్స్‌డ్ కాదు. ఇక్కడ చూసుకుంటే ఒక ఎల్‌కి ఎన్ అనేది 1, ఇంకో ఎల్‌కి ఎన్ అనేది 2 అంటే వాల్యూ అనేది చేంజ్ అయిపోతా ఉంటుందనమాట. దీన్నే మనం వేరియబుల్ అని కూడా చెప్పుకుంటాం. ఇక్కడ మనకి ఇక్కడ సెకండ్ ఫిగర్ చూసుకుంటే సి అనే లెటర్ ఫార్మ్ అయింది. ఈ సి అనే లెటర్‌ని ఫార్మ్ చేయడానికి 3 మ్యాథ్ స్టిక్స్ అయితే యూజ్ చేశాయి. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మ్యాథ్ స్టిక్స్ రిక్వైర్డ్ టు క్రియేట్ సి అంటే 3n అనే ఫార్ములా మనం చెప్పుకోవచ్చు. 53 ఇంటూ ఎన్ అంటే ఇప్పుడు 51 సీల్‌ని ఫార్మ్ చేయడానికి 3 ఇంటూ 51 ఓకేనా? 3 ఒకట్ల 3, 3 ఐదుల 15 153 మ్యాథ్ స్టిక్స్ అయితే యూజ్ అవుతున్నాయి. అంటే మనకి ఒక ఫార్ములాని క్రియేట్ చేసుకుంటామనమాట. వేరియబుల్‌ని యూజ్ చేసుకొని ఒక రూల్‌ని అనేది మనం డెవలప్ చేసుకొని ఆహ్, మ్యాథమెటిక్స్‌ని సింప్లిఫై చేసుకుంటామనమాట. దీన్నే మనం వేరియబుల్స్ అంటాం. ఇంకా చూసుకుంటే మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ నోట్‌బుక్స్. ఇప్పుడు ఒక నోట్‌బుక్‌కి మనకి కాస్ట్ ఒక 20 రూపీస్ అనుకుంటే, ఇప్పుడు మనకి 60 నోట్‌బుక్స్‌కి ఎంతవుతుంది? ఇప్పుడు దీనికే మనం ఇట్లా 20 ఇంటూ ఎన్ ఏసుకోవాల. ఇప్పుడు కాస్ట్ అనేది ఎంతంటే 20 ఇంటూ ఎన్ ఏసుకోవాల. కాస్ట్ ఎంత? 20 ఇంటూ ఎన్. ఎన్ అనేది నంబర్ ఆఫ్ నోట్‌బుక్స్. ఓకేనా? 20 అనేది కాస్ట్. ఓకేనా? ఇప్పుడు 1 నోట్‌బుక్‌కి 20 రూపీస్. ఒకవేళ మనకి 6 నోట్‌బుక్స్ కావాలంటే 20 ఇంటూ ఎన్ అంటే 6. 60, 6 2 జార్ 12 120 రూపీస్ అయితే అవుతుంది. ఈ విధంగా మనం రూల్స్‌ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ కానీ, ఇప్పుడు ఒక రోలో ఒక 5 మెంబర్స్ ఉన్నామనుకున్నాం. ఇప్పుడు మనకి ఒక రోకి 5 మెంబర్స్ ఉన్నాం. మరి 10 రోస్‌కి ఎంతవుతుంది? 5 ఇంటూ 10 అంతేనా? 5 ఇంటూ ఎన్ అనుకోవాలా. ఎన్ అనేది ఇక్కడ ఆర్ అనుకో. లేకుంటే ఈ ఆర్ అనేది నంబర్ ఆఫ్ రోస్ అనమాట. 5 రోస్‌కైతే 25 ఓకేనా? ఒకవేళ ఇక్కడ 6 రోస్ ఉంటే 5 ఇంటూ 6 30. ఒకవేళ 7 రోస్ ఉంటే 35 ఈ విధంగా మనకి వస్తా ఉంటదనమాట. ఓకేనా? ఇదంతా మల్టిప్లికేషన్ ఇందాక చూసిన ఎగ్జాంపుల్స్‌లో. ఇప్పుడు చూసుకుంటే మనకి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్‌కి కూడా మనకి ఆల్జీబ్రా ఈ ఆల్జీబ్రా అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఈ పెన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నా దగ్గర 5 పెన్స్ ఉన్నాయి. నా దగ్గర 5 పెన్స్ ఉన్నాయి. ఎప్పుడు నాకన్నా నీ దగ్గర ఒక 2 పెన్స్ ఎక్కువుంటాయి. అంటే నా దగ్గర 5 పెన్స్ ఉన్నాయి. నీ దగ్గర 7 పెన్స్ ఉన్నట్టు. నేను ఇంకో 2 పెన్స్ కొనుక్కుంటా 7 నువ్వు ఇంకో 2 పెన్స్ కొనుక్కున్నప్పుడు 9 అవుతుంది. అంటే నాకన్నా నీ దగ్గర 2 పెన్స్ ఎక్కువున్నాయి అని చెప్పడానికి ఒక ఫార్ములాని బిల్డ్ చేయాలి. దానికి మనం ఈ ఆల్జీబ్రా అనే కాన్సెప్ట్‌ని అయితే యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ఇది నా పేరు పవన్. నేను పవన్ అనుకుంటున్నా. ఇది చూసుకుంటే రవి. ఓకేనా? ఇక్కడ ఈ పవన్, రవి. ఈ రవికి పవన్ కంటే ఎన్ని పెన్స్ ఎక్కువున్నాయి అని చూద్దాం ఇక్కడ. రవి పెన్స్ అనేది తెలీదు మనకి. రవి పెన్స్ ఎన్నో అనేది తెలీదు. రవి పెన్స్ ఈజ్ ఈక్వల్ టు పవన్ పెన్స్ ప్లస్ 2 అనమాట ఆల్వేస్. ఇప్పుడు ఇవి 2 వేరియబుల్సే. ఇక్కడ పవన్ అనేది నేను ఎక్స్ అని తీసుకుంటాను. ఒక వేరియబుల్ ఏదో ఒకటి తీసుకుంటున్నా నా నేమ్‌లో. ఎక్స్ ప్లస్ 2 నా దగ్గర ఎన్నున్నాయి? ఇప్పుడు 5 ఉన్నాయనుకోండి. నా దగ్గర 5 ఉంటే రవి పెన్స్ 7 అయిపోతాయి. ఓకేనా? ఒకవేళ ఈ ఎక్స్ అనేది నా దగ్గర ఒకవేళ 9 పెన్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఏమవుతుంది? 9 + 2 11 అవుతుంది. ఈ 11 అనేది రవి పెన్స్. అంటే ఇట్లా ఇప్పుడు రవి పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఎక్కువ గదా! ఎక్స్ అంటే నా దగ్గరున్న పెన్స్ అనమాట. పవన్ పెన్స్. ఓకేనా? ఈ విధంగా మనకి ఒక ఫార్ములా అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ పోయి ఏజ్ తీసుకుందాం. ఏజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఆహ్, రాజు ఈ రాజు ఏజ్ వచ్చేసి మనకి 26 ఉందనుకుందాం. తర్వాత ఇక్కడ ఇంకొక బాలు. బాలు అనే ఏజ్ ఈయన ఏజ్ ఎప్పుడు 29. అంటే ఈ రాజు ఏజ్ కంటే బాలు ఏజ్ ఎప్పుడు 29 3 ఇయర్స్ పెద్దనమాట. అట్లా ఇప్పుడు రాజు ఏజ్ చేంజ్ అయిపోతే బాలు ఏజ్ కూడా చేంజ్ అవ్వాలి గదా! అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ కూడా ఒక ఫార్ములా అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఆహ్, రాజు రాజు ఈజ్ ఈక్వల్ టు బాలు ఏజ్ మైనస్ 3 అనమాట. ఇప్పుడు బాలు ఏజ్ 29 అనుకుంటే దాంట్లో 3 తీసేస్తే రాజు ఏజ్ 26 వస్తుంది. బాలు ఏజ్ 1 ఇయర్ తర్వాత చేంజ్ అయిపోయి 30 అయితే దాంట్లో 3 తీసేస్తే మనకి రాజు ఏజ్ ఎంతొస్తది? 30లో 3 పోతే 27 వస్తది. అంటే ఈ విధంగా మనకి ఆహ్, అడిషన్ సబ్ట్రాక్షన్ ఫార్ములాస్ కూడా బిల్డ్ చేయడానికి మనకి ఇక్కడ ఈ ఆల్జీబ్రా అనేదైతే యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక కొటేషన్ ఏమంటే ఆల్జీబ్రా ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కరెక్ట్ అంతే గదా! ఇప్పుడు మనకి తెలీదు. ఏదన్నా సరే, ఏ దానికైనా సరే ఇప్పుడు
ఏదైనా ఒక నంబర్‌ని మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఈజీగా మనకి నార్మల్‌గా మనం ఎట్లా మాట్లాడతామో, ఆ విధంగా లెటర్స్‌ని యూజ్ చేసుకొని చదివేలాగా ఉంటుంది గాబట్టి, మనం ఈ ఆల్జీబ్రాని లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని కూడా అంటారు. ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ జేసి, షేర్ జేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సిక్స్త్ క్లాస్ ఒకటే కాదు, మన సిక్స్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.